మనం ఆధునిక భారతదేశ చరిత్రని ఒక 6 టాపిక్స్‌లో మొత్తం కంప్లీట్ చేయవచ్చు. అది ఎలాగంటే మనం ఫస్ట్ ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని టాపిక్స్ ఉంటవి. మనం ఎలా చదవాలి, ఆధునిక భారతదేశ చరిత్రను ఎలా తొందరగా రివిజన్ చేసుకోవాలి, ఎలా తొందరగా కంప్లీట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ మనం గాంధీ యుగం చదువుకోవాలి. ఫస్ట్ భారతదేశ చరిత్రలో గాంధీ యుగమే ఇంపార్టెంట్. ఎందుకంటే దీని నుంచి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి గాంధీ యుగం చదువుకోవాలి ఫస్ట్ మనం. గాంధీ యుగం చదువుకున్న తర్వాత రెండో టాపిక్ వచ్చేసి బ్రిటిష్ వారి యొక్క యూరోపియన్స్ రాక బ్రిటిష్ వారి యొక్క స్థాపన, వారి యొక్క అధికారము, వారి యొక్క విధానాలు, వారి యొక్క సంస్కరణలు, ఇది రెండో టాపిక్గా మొత్తం అన్నీ కలిపి చదువుకోవాలి. అప్పుడే మనకు ఈజీగా గుర్తుంటాయి, ఈజీగా టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, ఈజీగా రివిజన్ అవుతుంది. అదేవిధంగా మూడో టాపిక్ వచ్చేసి రైతు, గిరిజన, పౌర, సిపాయి, దళిత, బీసీ, సోషల్ ఉద్యమాలు, ఇవన్నీ కలిపి చదువుకోవాలి. ఇప్పుడు మనకు ఈజీగా గుర్తుంటవి. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్గా మనం భారతదేశ చరిత్రలో పత్రికా రంగం ఏంటిది, సంస్థల రంగాలు ఏంటి అంటే ఏఎన్సీ అలాంటి ఇండియన్ అసోసియేషన్ అలాంటి. నెక్స్ట్ మితవాద యుగము యాజ్ వెల్ as బెంగాల్ విభజన. ఇవి 4 టాపిక్స్ కూడా కలిపి చదువుకుంటే ఏమవుతుందంటే నెక్స్ట్ 5వ టాపిక్గా ఇండియన్ నేషనల్ ఆర్మీ, విప్లవాత్మక ఉద్యమాలు, కమ్యూనిస్ట్ ఉద్యమాలు, ఇవి అన్నీ కలిపి చదువుకోవాలి. ఇవి ఈజీగా గుర్తుంటాయి టక్కున. నెక్స్ట్ 6వ టాపిక్గా మతతత్వం, స్వదేశ సంస్థానాలు, గవర్నర్ జనరల్. నెక్స్ట్ 7వ టాపిక్గా ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్లు ఒకసారి చూసుకోవాలి. ఈ విధంగా ఆధునిక భారతదేశ చరిత్రను ఒక 6 టాపిక్స్లో డివైడ్ చేసుకొని తొందరగా రివిజన్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి డివిజన్ ఆఫ్ టాపిక్స్ చెప్తాను, యాజ్ వెల్ as షార్ట్ ట్రిక్స్ కూడా చెప్తాను. షార్ట్ ట్రిక్ పీడిఎఫ్స్ కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో లో కాస్ట్తో అవైలబుల్ ఉంటుంది. మీకు నచ్చినట్లయితే నా యొక్క టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి TGPSC 1 2 3 4 5, దీంట్లో జాయిన్ అవ్వండి. మీకు కావాల్సిన డౌట్స్ ఉంటే చెప్పండి. మీకు కావాల్సిన వీడియోస్ కావాలన్నప్పుడు నాకు కామెంట్ చేయండి, చెప్తూ ఉంటాను. మీకు ఇలాగే సహాయపడతాను. మీకు ఈజీగా మార్క్స్ గెయిన్ చేయడానికి అన్ని సబ్జెక్టులలో యూజ్ అవుతాయి. నా దగ్గర అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి షార్ట్ ట్రిక్స్ పీడిఎఫ్స్ ఉన్నాయి.